ధనుర్మాసం అంటే సూర్యుడి గతి ప్రకారము సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తున్నప్పుడు ఒక్కో ఋతువు ఏర్పడుతుంటుంది. సూర్యుడు ధనువు రాశిలో ప్రవేశిస్తున్నాడు, ఆ నెలకి ధనుర్మాసం అని పేరు. అది రేపు మనకి 15వ తేదీకి మొదలవుతుందన్నమాట. అంటే సూర్యుడు ధనువు రాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే దాన్ని ధనుర్మాసం అన్నారు. ఇది సాధారణంగా మామూలుగా చెప్పుకునేది. కానీ దీనికి మన పెద్దలు ఏం చెప్పారంటే ప్రతి మాసానికి ఓ విశేషం ఆధ్యాత్మిక పరంగా కూడా చెప్పారు. ధనుస్సు అంటే ఉపనిషత్తు ఏం చెప్పిందంటే ప్రణవోక్షయం ధనువు, ఓంకారమే ధనుస్సు. ప్రణవోక్షయం ధనువు శరోహ్య ఆత్మ, ఈ మన ఆత్మ శరము కావాలట. ఆ ప్రణవానికి ఈ శరాన్ని జోడించి బ్రహ్మ అనే లక్ష్యాన్ని భేదించినట్టయితే ఇహలోకంలో సుఖము, పరలోకంలో సౌఖ్యము రెండూ లభిస్తాయి అని చెప్పడానికి ధనుర్మాసము అన్నది మనకి ఏర్పడుతుంది. ఈ ధనుర్మాసం 4 రోజులు కూడా భగవదారాధన. చాలామంది విష్ణుఆరాధనే అనుకుంటారు, కానీ దక్షిణాదులు ఇప్పటికీ సాంప్రదాయం ఏంటంటే ఈ మాసంలో శివాలయాల్లో కూడా ఆరాధన జరుగుతూనే ఉంటుంది. ఇది అంటే సూర్య భగవానుడు ధనురాశిలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ నెలంతా కూడా ధనుర్మాసము అన్న పేరు అన్నమాట. అది విశేషం కదా.